అబద్ధాలు ఆడద్దు, మోసాలు చేయొద్దు అంటే నీతి గుంట నడుతుందా అని వాస్తవం. ఆయన 3 సార్లు గెలిచాడు, నేను 7 సార్లు గెలిచుకోండి ఇట్టున్నా, 3 సార్లు గెలిచుకోండి ముఖ్యమంత్రి. దయచేసి ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం పట్టుబడకపోయేది. నాకు కేసీఆర్ గారు పిలిచి ఒకటే అన్నాడు, దయాకర్ నువ్వు తెలుగుదేశంలో ఉన్న నాకేం ఇబ్బంది లేదు, కానీ చంద్రబాబు గారితో ఒక లెటర్ తీసుకురా, తెలుగుదేశం అనుకూలంగా ఉన్నది అంటేనే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేటట్టు ఉన్నదని ఓ బదనం పెడతానంటే నేను చంద్రబాబు గారి దగ్గరికి పోయి లెటర్ ఇవ్వకపోతే మేము 12 మంది ఎమ్మెల్యేలను రిజైన్ చేస్తామని బెదిరిస్తే ఆ రోజు లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇవ్వనవసరం లేదని మాట్లాడిన వాళ్ళు ఇద్దరు దొంగలు, రేవంత్ రెడ్డి, కళ్యాణ్ శ్రీహరి. అంటే వీళ్ళు తెలంగాణ కోసం ఎప్పుడు మాట్లాడరు, అవకాశం కోసం మాట్లాడతారు. అవకాశం ఆ రోజు పట్టుబట్టిస్తే కేసీఆర్ గారు నన్ను అభినందించాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకున్న ఆలోచనలన్నీ కూడా మీకు తెలుసు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీ పెరిగింది తప్ప తరగలే. దొంగలు పోయింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఓడిపోతాను తెలుసు. నాకు 6 నెలల ముందే నేను అంచనా వేసిన. నేను కేసీఆర్ గారికి చెప్పిన, సార్ పరిస్థితి మంచిగా లేదు, నాకు ఇప్పుడు 5,000 10,000 లీడ్ వస్తుంది, కానీ రాను తగ్గేటట్టున్నది, ఇబ్బంది పరిస్థితి సార్, నాకు వద్దు సార్ టికెట్, కొత్త వాళ్ళకి ఏంటి ఊపొస్తాయి, ఎందుకు వస్తాను నేను అడిగితే ఏ ఊరికే ఈయన కొత్త వాళ్ళని తెచ్చుకుందాం. అయింది మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని. ఈ సంవత్సరం నుంచి కూడా ఈ ఆపోజిషన్ లీడర్లకి నిద్రపట్టక మా మీద ఏదో ఒక ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. ఒకడేమో అత్తాకోడలని మాట్లాడతాడు, ఇంకొకడేమో మేము ఇండియా నుంచి పాలకుర్తి నుంచి డబ్బులు సంచులు అమెరికాకి మోసుకెళ్తున్నాం అని చెప్తాడు. అసలు సంచులు మోసుకెళ్ళింది పాలకుర్తిని దాచుకొని చేసింది మీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మరి మా ఇంట్లోనే ఎట్లా ఎందుకు తొంగి చూస్తున్నారు? మేము బాగానే ఉన్నామే అత్తాకోడలమే. మరి అత్తాకోడలని మేము వేరేగా చూసుకుంటున్నాము కదా. ఇప్పుడు అత్తాకోడలు పాలకుర్తిలోనే ఉన్నాము, తను అధికారపూర్వకంగా తను పనులు చేసుకుంటుంది, నేను పార్టీ పూర్వకంగా నేను పనులు చేస్తున్నా, పార్టీని కాపాడుకుంటున్నాం ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మాట్లాడితే అత్తాకోడలు అంటే మీకు అంత ఈనంగా ఉందా, అంత అలుసుగా ఉందా? మేము బాగానే ఉన్నాం, మేము బాగానే ఉంటాం కూడా. మేము తప్పకుండా కూడా మిమ్మల్ని మీ ఓడమేంటో మేము ఈసారి ఎలక్షన్స్లో 4 ఏళ్ల తర్వాత కాదు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా గెలిచి చూపిస్తాం బిడ్డ. నీకు నేను చెప్తున్నా, ఈరోజు మేము ఆడవాళ్ళం కాదు, ఆడపులులు అనేది నీకు ఈ సంగతి చెప్తున్నా. మేము ఆడవాళ్ళం అని అనుకున్నానేమో, ఆడపులులు మేము వేటాడతాం. ఈ రోజు నుంచి వేటాడతాం బిడ్డ మీ అందరి మధ్య. ఇందాక మేడం చెప్పిందంతా చెప్పినారు. నేను ఫస్ట్ నుంచి అయినా కానీ ఒక క్లియర్ విజన్ తోటి ఉన్న డెవలప్మెంట్ గురించి. ఫస్ట్ డెవలప్మెంట్ గురించే మాట్లాడుకుందాం. పాలకుర్తిలో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఏం డెవలప్మెంట్ జరగబోతుంది అన్న దాని గురించి మొదలు మాట్లాడుకుందాం. ఉత్తమాటలు చెప్పి సద్దిముట్టలు కట్టాం, వాళ్ళ లెక్క పని చేసినాకనే మాట్లాడతాం. ఇన్ని రోజుల నుంచి అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండ్రు, ఏం డెవలప్మెంట్ అవుతుంది పాలకుర్తిలో, ఏం డెవలప్మెంట్ అవుతుందని. కానీ ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పాలని నేను ఎన్నడూ అనుకోలే. ఏం డెవలప్మెంట్ అవుతుందో చేసి చూపించాలని అనుకున్నా. వీళ్ళేమో ఎంతసేపు నింద మోపాలా, గుడ్డగాలు చేయాలా అన్న ఆలోచనలో ఉంటారు. నేనేమో ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉంటా, వారానికి 3-4 రోజులు మన కాన్స్టిట్యున్సీలోనే ఉంటా. అక్కడ సెక్రటరేట్కి పోయి ప్రతి పేషీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క టేబుల్ టు టేబుల్ మన ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడ కదులుతున్నాయి, మన డెవలప్మెంటల్ వర్క్స్ అనేది చూసుకుంటా నేనుంటా. అది అయినాక చెప్దామని మాత్రమే ఎదురు చూస్తున్నా. కానీ నేను ఫస్ట్ నుంచి ఒకటే సంకల్పంతో ఉన్నా, పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ నా హయాంలో కంప్లీట్ కావాలన్న కోరిక, అది చేయాలన్న సంకల్పం, 2 కూడా నాకున్నాయి. ఇంకోటి పచ్చకామర్లు ఉన్న వాళ్ళకంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంట వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ బుద్ధొంకరా, వాళ్ళ చూపు తేడా కాబట్టి వాళ్ళకే అట్లా కనిపిస్తుంది. మరి వాళ్ళు ఏమేం చేసిండ్రో నాకు తెలియదు, మరి ఇక్కడున్న మీకు బాగా ఐడియా ఉండుంటుంది. నేనైతే ఒక్కటే, నా పని ఏందో నేను చూసుకుంటా. నా పని ఏం పని? పాలకుర్తి ప్రజలకి సేవ చేయడం, పాలకుర్తి ప్రజల డెవలప్మెంట్ కోసము నా వంతు కృషి నేను చేసి డెవలప్మెంటల్ వర్క్స్ ఇక్కడ తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేయించడం నా బాధ్యత. అట్లనే పార్టీని కాపాడుకోవడం మా బాధ్యత. అవి మేము చేస్తాం.
అందులో మా కార్యకర్తలని బెంబేలెత్తేటట్టు చేయాలంటే మటుకు మిమ్మల్ని శివార్ల దాకా ఉరికిచ్చే బాధ్యత మాది. ఇవన్నీ చూసుకున్నా కానీ ఇప్పటికీ తెచ్చినవి అయ్యేటివి అన్నీ చూసుకున్నా కానీ 450 నుంచి 500 కోట్ల దాకా వర్కులే వచ్చినప్పటి నుంచి కూడా వచ్చినాయి. మరి ఇది డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది నా విజన్, ఇది నా ప్లానింగ్. ఎట్లా ముందుకెళ్తా అన్నదైతే చాలా క్లారిటీ ఉంది. సైజుని చూసి మటుకు మీరు అంచనాలు వేసుకోకండి. నేను ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, అమ్మాయి ఏదో చిన్నగా ఉంది సాఫ్ట్గా ఉంది అని అనుకోకండి. మీరు ఎవరేం చేస్తుండ్రో అన్నది చూస్తూనే ఉన్నా, కానీ ఎక్కడ రియాక్ట్ కావాలో అక్కడనే అవుతాం. అంతేగాని చిల్లరతనానికి పోయే బుద్ధులు అయితే లేవు. మీరు ఎంత చిల్లరతనం చేసుకుంటే మీ దుకాణం మీరే బయట పెట్టుకుంటున్నారు. నేను క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి ఇస్తున్నా. మీరు అనుకుంటారా ఇంకా